ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడూరు కాడుండే జిల్లెల మోహన్ అనే రైతుకు ఆదిలాబాద్ ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉన్నదట. ఇక ఆధార్ కార్డు తోటి పాన్ కార్డు లింకు కాలేదని నిరుడు పత్తి అమ్మిన పైసలను పోస్టాఫీస్ అకౌంట్లో వేసిరట సీసీఐ వాళ్ళు. అయితే అప్పటి ఆదిలాబాద్ పోస్టాఫీస్ మేనేజర్ ఉండి రైతుల అకౌంట్లలో జమైన పైసలను మొత్తం మాయం చేసిండట. ఈ సంగతి తెలిసి రైతులు పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసు పెట్టిరు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు రైతుల అకౌంట్లను ఫ్రీజ్ చేసిరు. మళ్ళా కలెక్టర్ రాజర్షి సార్ జోక్యం చేసుకొని రైతుల పైసలు ఆపకుండా వాళ్ళకి ఇయ్యురని ఆర్డర్ వేసిండు. దాంతో ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ల నుండి పత్తమ్మంగా వచ్చిన పైసలను రైతుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ కొట్టిరట పోస్టల్ శాఖ వాళ్ళు. అయితే కొంతమంది రైతుల ఖాతాలో ఆ పైసలు జమ అయినాయట కానీ అయితే ఇంకొంతమంది ఖాతాలో పైసలు రాలేదట. ఏడాది సంది బ్యాంకు చుట్టూ చెప్పులరేటట్టు తిరుగుతున్నారట వీళ్ళు. మళ్ళీ చిన్న కొత్త రూపాయలు కాదా, ఒక ఆయన ₹1,00,000 రావాలన్నట, ఇంకో రైతుకు 75,000 రావాలన్నట, ఇంకో రైతుకు 2 లక్షలు రావాలన్నట. పైసలు ఆపే వరకు బ్యాంకుల్నే బనీన్లతోటి నిరసన చేసిరు. కేసు అయింది కాబట్టి పైసలు ఆగిన ఇన్నొద్దులు ఢిల్లీలతోటి మాట్లాడి మాపటికెళ్ళి రైతుల ఖాతాలో పైసలు పడేటట్టు చూస్తామని హామీ ఇచ్చిర్రు. ఇయాల గప్పుడు నిమ్మలమై నిరసన ఆపిర్రు రైతులు.